చదరంగంలో ఎన్ని ఎత్తులు ఉన్నా వాటిని మించిన ఎత్తుగడలు రాజకీయాల్లో ఉంటాయనేది వాస్తవం. కేసీఆర్ మంచివారే, ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత రాసిన లేఖతోనే కేసీఆర్ ఫ్యామిలీ డ్రామాలో రగడ మొదలైన విషయం తెలిసిందే. సాధారణంగా రాజకీయాల్లో వారసత్వ పోరు సర్వసాధారణం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇదే ఎదుర్కొంటున్నారా? కొడుకు కేటీఆర్కు పూర్తిగా బాధ్యతల్ని అప్పగించి రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నటువంటి ఆయనకు కూతురు కల్వకుంట్ల కవిత షాక్ ఇచ్చారా? తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. ఇప్పటికే భారత రాష్ట్ర సమితికి దూరంగా ఉంటున్న ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి ద్వారా రాజకీయాలు చేస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ కుటుంబంలో పొలిటికల్ ఫైట్ జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుందంటూ ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట. తన సొంత అన్న కేటీఆర్తో విభేదాలు లేవంటూనే కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఎవరిని నాయకుడిగా తాను అంగీకరించబోనని కవిత చెప్తున్నారు. అంటే అన్నా అన్నే, రాజకీయాలు రాజకీయాలే అన్న ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కవిత చెప్పకనే చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తన చెల్లి దాదాపు పార్టీలో లేనట్లే వ్యవహరిస్తున్నారా? కవిత వ్యవహారంపై ఎక్కడా స్పందించడం లేదు కేటీఆర్. ఇద్దరు బిడ్డల పొలిటికల్ ఫైట్లో కేసీఆర్ నలిగిపోతున్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వ్యవహార తీరుపై తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ బయటకు రావడంపై కవిత సీరియస్ అయినటువంటి విషయం కూడా తెలిసిందే. ఇది కేసీఆర్ చుట్టూ ఉన్న వారి పనే అంటూ వాళ్ళు ఎవరో బయట పెడతానంటూ కూడా కవిత హెచ్చరించారు. తండ్రిని దేవుడు అంటూనే ఆయన చుట్టూ దయ్యాలు చేరాయంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. తండ్రి ఎప్పటికైనా కొడుకు కేటీఆర్నే వారసుడిగా ప్రకటిస్తారని ఆమె అనుకున్నట్లే జరిగింది. ఇప్పటికే పార్టీ పగ్గారును అప్పగించిన కేసీఆర్ 2023 ఎన్నికల్లో గెలిచి ఉంటే కేటీఆర్ను ముఖ్యమంత్రి సీట్లో కూడా కూర్చోబెట్టేవారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీటుపై కవితకు కూడా కన్నున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఆమె సోదరుడి నాయకత్వాన్ని కవిత అంగీకరించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కవిత మరింత ఓపెన్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పట్లో కాకపోయినా ఓ 10 ఏళ్లకో 15 ఏళ్లకో సీఎం అవుతానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కవిత. ఎవరైనా తమ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటారు, అందుకోసమే ప్రయత్నిస్తుంటారు. కవిత కూడా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అందుకే సీఎం పదవిని టార్గెట్గా పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్లో ఉంటూనే తన లక్ష్యం వైపు అడుగులు వేస్తారా, లేక ఇప్పట్లాగే జాగృతి ద్వారా ముందుకు వెళ్తారా అన్నది భవిష్యత్ తేల్చనుంది. ఏదేమైనా కవిత మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అన్నతో ఆమె తుమ్మికి సిద్ధమయ్యారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.